అండ్ వెల్కమ్ బ్యాక్ టు రస్తా టీవీ. ఈ రోజు అయితే మనం కడప జిల్లాలో జోరుగా సాగబోతున్న ఎలక్షన్లకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడడానికి వచ్చినాం. ఇక్కడ ప్రజలు నోటి నుంచి ఎవరిని ఎన్నుకుంటున్నారు, ప్రజల హృదయాల్లో ఏ మాట ఉందని మనం ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చినాం. అయితే ఇక్కడ ఎక్కడా లేనంతగా ఇక్కడ ఎలక్షన్లు హోరాహోరీగా జరగబోతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ మధ్యన చాలా జోరుగా సాగబోతుంది. ప్రజలు ఎవరి వైపు ఉన్నారని చెప్పేసి మనం తెలిసి కనుక్కుందాం. మరి లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వీడియోలోకి చలో. జగనే గెలుస్తాడు సార్. కడపలో జగన్ జెండానే గుర్తుంటారు మళ్ళీ 100% సార్. ఇంకా జగన్ జెండా ఎగరకుంటే ఇంకా మనోనికి గెలిపించుకోకుంటే ఎట్లయితుంది సార్? అంటే విషయం ఏంటంటే ఇంత ముందు ఎప్పుడు లేనట్టుగా ఈసారి ఒక రసవత్తరమైన రాజకీయం మీ కడపలో ఏర్పడ్డది. అంటే ఒకే కుటుంబం నుంచి అన్న చెల్లెలు బయటకు రావడం ఏంటంటే ఆ చెల్లె కూడా వచ్చి ఇక్కడ నిలబడ్డాం. లేదు సార్, ఆ బస్ చెల్లెలు ఆడు ఉండదు. ఎవరు వచ్చారు సార్? నిన్న బస్ స్టాండ్ కాడిచ్చే 10 మంది లేరు ఆయన వెనకమ్మడి. మరి అంటే రాష్ట్రం మొత్తం ఆమె వచ్చింది కాబట్టి ఆమె వేవ్లో చాలా ఓటు చిలుస్తుంది. చూపించేటంటే చెప్తా, ఊరికి చూపించే కాదు సార్. నిన్న పోతుంటే ఒకప్పుడు ఆయన బాధ చేస్తుంటే జనం వస్తున్నారు. ఇప్పుడు ఎవరో సార్ నిన్న బస్ స్టాండ్ కాడ నుంచి నేను కాంగ్రెస్ ఆఫీస్ కాడ నుంచి నేను 7 రోడ్స్ వరకు చూసినాను, లక్ష్మణంగ సర్కిల్ వరకు. ఆయన వెనకమ్మడి ఎవరున్నారు? ఒక వెనక ఒకటి ముందు ఒకటి పోలీస్ జీప్ ఉన్నారు. దండం పెట్టుకుంటా పోతా ఉంది. అంటే ఇప్పుడు ఎవరే సార్? అసలు ఇంకొక చిన్న విషయము మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి. ఆమె వచ్చింది, అవినాష్ గారు ఏదో నిందుంది, ఆయన తప్పు చేశాడు కాబట్టి 5 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు సార్? 5 సంవత్సరాల విషయాన్ని జనాలు నమ్ముతున్నారు అంటారు. 100% నమ్ముతారు సార్. 5 సంవత్సరాల నుంచి లేదు, ఈ రోజు వస్తే ఎలక్షన్లు వచ్చాయని. అంటే అవినాష్ గారు చేశారు అని నమ్ముతున్నారా జనాలు? అవినాష్ ఇంటికి చేస్తారులే సార్. ఏమి ఏరియా ఏమన్నా అవినాష్ చేయడం ఊరికి ఎన్ని రాజకీయం అంతే. ఆయన చేయలేదు అనడానికి మీ దగ్గర ఉన్న లాజిక్ ఏంటి? చేయలే కాదు, వివేకానంద రెడ్డికి ఆ మర్డర్కి జరగకూడదు, అలాంటి జన్మ ఎత్తకూడదు. ఎందుకోసం అంటే ఒక ఎపిసోడ్, సీరియల్ ఎపిసోడ్ అయిపోయింది అది. ఇంతవరకు ఎవరికి లేదు. అనామకుడు ఇక్కడ చంపినా కానీ 10 రోజులకు 20 రోజులకు పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, ఏదో ఒక అది క్లోజ్ చేస్తారు. ఇది 150 ఎపిసోడ్ 200 ఎపిసోడ్ జరుగుతుంది సీరియల్. ఎందుకు సాగదీస్తున్నారు దీన్ని అసలు? అది దేవునికి జరగాల, తెలియాల. ఓటర్లు మాత్రము జగన్కి పైకి ఎవరే సార్? లేదు సార్, ఇంత డబ్బులు పంచుతా ఆడు జనానికి. నాకేమో 1 రూపీ కూడా నాకు ఇంతవరకు ఒక్కటి కూడా నేను ఆయన వల్ల లబ్ధి పొందలేదు. జగన్ పథకాల్లో మీకు నచ్చిన పథకం? అన్ని పథకాలు డైరెక్ట్ ప్రజలకు వస్తున్నాయి సార్, వాళ్ళు తినకుండా. ఏమంటే కొంచెం డెవలప్మెంట్. కరోనా వచ్చింది 2 years, ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన? 2.5 years పరిపాలించినాడు. ఈ మీద పరిపాలించిన వాళ్ళు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు ఉమ్మడి రాష్ట్ర బంగారు పొలంలో పెట్టి కేసీఆర్ అప్పులు చేసి నానా బస్సు పెట్టిపోయినాడు. అలాంటి 2.5 సంవత్సరం ఆయన పరిపాలించినాడు. కరోనాలో బ్రహ్మాండంగా ఇంజక్షన్లు కానీ ఇంకోటి కానీ ఫస్ట్ క్లాస్గా వేసినాడు. జగన్దే జెండా అంతే. అన్న మీది ఏ ఊరు? కడపనా? ఈ కడపకు సంబంధించి వైసీపీ గెలవబోతుందా, టీడీపీ గెలవబోతుందా? ఇద్దరి మధ్య పెద్ద హోరాహోరీ ఉంది ఈసారి. అయితే నా అందాజు అయితే జగనే వస్తాడు అనుకుంటున్నాను. జగన్ పార్టీనే. ఒకవేళ సీఎం సీటు ఎవరికి దక్కబోతుంది అనుకుంటున్నారు? ఎవరు ఆ సీట్లో కూర్చుంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రస్తుతము జగన్కే నేను పక్కా సపోర్టు. జగన్ వస్తేనే పనులు అవుతా అని అనుకుంటున్నాను. ఆల్రెడీ పనులు అయినాయి, రాబోయే రోజుల్లో కూడా మిగతా పనులు కూడా అవుతాయని నా నమ్మకం. అట్లా సరే, జగన్కి ఓటేస్తామని అనుకుంటున్నారు కదా, ఆయన చేసిన పనుల్లో ఏది మీకు నచ్చి ఓటేయాలనుకుంటున్నారు మీరు? నాకైతే మెడికల్ ద్వారా నా పనులు బాగా నచ్చినాయి. ఆరోగ్యశ్రీ అనేది అట్లా అనేది నాకు చాలా మెడికల్ అయితే నచ్చింది. ఇంకా రోడ్ల ప్రకారం అయితే అది అన్ని ఇంక్రూవ్మెంట్ అవన్నీ బాగా నచ్చింది. కడపకు సంబంధించి వైసీపీ ఎంత మెజారిటీతో గెలవబోతుందన్న? ఆ మెజారిటీ అయితే చెప్పలేను, ఎందుకంటే ఫుల్ హోరాహోరీ ఉంది ఈసారి ఏమో. కడపలో ముస్లింస్ సంబంధించి ఓటర్ బ్యాంక్ ఎక్కువ ఉందంట కదా? ముస్లిం సంబంధించి అయితే ఉంది. నిన్నటి వరకు మాకందరికి ఒక డౌట్ ఉన్నింది, ఇది ఎన్ఆర్సీ అనేది, అది 4% రిజర్వేషన్ అనేది. నిన్న నెల్లూరులో వచ్చేసి మన జగన్ అన్న వచ్చేసి చెప్పినాడు 4% రిజర్వేషన్ ఇస్తున్నారని. దాని గురించి ఇంకా నమ్మకం అయితే నాకు వచ్చేసింది. ఆయన చెప్పేసినాడు స్పష్టంగా నేను సపోర్ట్ చేస్తాననేది. దానికి బదులుగా నేను జగనే. అన్న, ఈ కడపకు సంబంధించి ఎవరు గెలవబోతున్నారు, వైసీపీనా టీడీపీనా? మామూలు అయితే అంబేద్ భాషనే గెలుస్తాడు. అంటే ఇప్పుడు పోటీగా పక్కా ఉంది. ఇతను షర్మిల దాంట్లో ఇరికించుకుంది కదా, దాంట్లోకి పోటీగా ఉంది కాబట్టి కొంచెం ముస్లిమ్స్ ఓట్లు చీలేదట్లుగా ఉన్నాయి. ఇప్పుడు అంబేద్ భాష గెలుస్తాడా లేకపోతే ఎప్పుడు గెలుస్తాడా అనేది పక్క ఇళ్ళలో ఉంది సార్. ఇప్పుడు తెలుగుదేశం పక్కన మారేస్తే ఇళ్ళలోనే ఇప్పుడు ముస్లిమ్స్లోనే ఇప్పుడు పక్కా ఉంది.
ఇప్పుడు నిమిషం అంటే ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ చీలిపోతుంది అంటున్నారా? పక్కా చేసిపోతున్నాయి. ఎట చీలిపోతున్నాయి అంటే ఇతను నిలబడకపోతే ఆమె పడుతున్నాయి సరే ఆమెకు ఆమె పడేటట్లు లేవు. ఇప్పుడు ముస్లిం ఓట్లే వీళ్ళకి పోటీగా ఉంది పక్క. నిన్నటి వరకు ఆయన కానీ మంచి నాయకుడు ఆయన కానీ వినేవాడు వచ్చేవాడు. ఇప్పుడు ముస్లిం ఓటు మొత్తం మతబద్ధులందరూ ఏమనుకుంటున్నారంటే ఇతనికి ఓటు వేస్తామా అన్నట్టుగా ఇప్పుడు అందరూ మసీదుల్లో గాను ప్రతి ఒక్క సాట అనేది అనుకుంటున్నారు. అవునా? సీఎం పదవిలో ఎవరు కూర్చుంటే బాగుంటుంది అంటారు? సీఎం పదవిలో కూర్చుంటే జగన్ కూర్చుంటే బాగుంటుంది. నిన్న ఒక ట్రిప్పర్ డ్రైవర్కి ఇచ్చింటే పక్కన పెట్టుకోండి, ట్రిప్పర్ డ్రైవర్కి ఇచ్చినాడు అంటే బీదవాడు నిలబడకూడదా? ఇప్పుడు నేనే బీదవాడిని, ఇక్కడ ఉన్న ఫుట్పాత్ మీద ఉన్నా ఏదో దేవుని దగ్గర ఉంటే ఒక బీదవాడు నిలబడకూడదా? అందరినీ చూడాలి. ఒక బీదవాడు అంటే సంతకం పెడితే వాడు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ చదివినాడు వాడు. వాడినే ఒక బీదవాడు అన్నాడు. ఒక బీదవాడు చదువుతుంటే ఇంగ్లీష్ మీద హైకోర్టు వినాడు. ఒక బీదవాడు ఒక చెంటు భూమి ఇస్తుంటే హైకోర్టు వినాడు. అట్లా పోవడం తప్పు కదా. అంటే ఆయన ఉంటే కొంచెం వాళ్ళ పెద్దలకు కొంచెం సేవ చేస్తారని నమ్మకం అనేది. ఒక దొంగతనాలు, దోపిడీలు, లంచాలు తీసుకునేది ఉండదు. ఏం పోతే ఏమైనా అవుతారా అనేది ఉండదు అనమాట. ఇప్పుడు పొలిటీషియన్లు పోతే జవాబు ఇస్తారు పైన. ఇప్పుడు ఇంతకుముందు ఆడిస్తారు, అది అంతవరకు మాకు న్యాయం చేస్తారని జగన్ అనేది పక్క. జగన్ గారు 175 సీట్లకి 175 సీట్లు మేము కొట్టి చూపిస్తామంటున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవము? అంటే సీట్లు చీలుతాయి సార్, అన్ని సీట్లు రావు సార్. వీటిని అబద్ధం చెప్పాలా, అన్ని సీట్లు రావు. మాకుండా ఇంతకుముందు రావు. అంటే గెలుపు అనేది పక్క, సీట్లు అంటే రావు సార్ మాకు. అంతే సార్, నిజం. అంటే వస్తాయని నమ్మకం లేదు, ఇప్పుడు పక్కా ఉంది. గెలుపు అనేది ఉంది సార్ అంతవరకు. ఇన్ని సీట్లు అని వస్తాయని చెప్పి నమ్మకం లేదు సార్. గెలుపు కడపకు సంబంధించి ఎంత మెజారిటీ రావచ్చు? కడప సంబంధించింది మెజారిటీ అమ్జద్ భాష కొంచెం వీక్నెస్ ఎక్కువ ఉంది సార్. అవతల పార్టీ వానికి ఎక్కువ ఉంది. ఇప్పుడు టీపీ లేదు, ఈ షర్మిల పక్క గెలిచేవాడు ఎమ్మెల్యే ఫుల్ పక్కా ఉంది. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పక్క పడిపోయింది. ఇప్పుడు కడప ఎందుకు పడిపోయిందంటే ముస్లిమ్స్ ఓటే పక్కేడా వీళ్ళకి వాళ్ళిద్దరే ఉండారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున కూడా ఒక క్యాండిడేట్ ఉన్నారు ఇక్కడ పక్క. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఎక్కువ కాంగ్రెస్ కూడా ఇక్కడ జెండా ఎగరబోతుంది అంటారు. ఖచ్చితంగా ఎగురుతుంది, ఆ నమ్మకం పక్కా ఉంది. ముస్లిమ్స్ ఓట్లు అంటే ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యే చేయాలా అనేది పట్టుబడతాడు. షర్మిల అంటే అబ్దుల్ ఖాన్, ఆయన కానీ మంచి పార్టీ. ఇప్పుడు వాళ్ళకే సార్ పక్క. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు ఏం పేరు? అమ్జద్ భాష, అఫ్జల్ ఖాన్. వాళ్ళిద్దరిపైన భారీ పోటీ ఉందంటారు. టీడీపీ ఏమాత్రం లేదంటారు ఇక్కడ? లేదు అది లేదు. అది ఆయన నిలబడకపోతే పక్క టీడీపీ ఉంటాను. అది మాకు పక్క ఆయన ఉన్నాడు కాబట్టి కుస్కా లేదు, బిర్యానీ లేదు. అక్కడే బిర్యానీ పోతుంది, అంతా ఉంటుంది. మసీదులోను ప్రతి ఒక్కరూ మసీదులో కానీ గురుమతులు కానీ వేస్తాము అన్నట్టున్నారు. ఆమెకి కరోనాలో ఎక్కడ పోయినా కనపడలేదు సార్. నేను ఇక్కడ వినాయక నిలబడి అంటే వినాయక నిలబడించాటే ఆమె నిలబడి ఇంటిని ప్రచారం చేసింది. ఎవరు చూడు ఆమె షర్మిల కాదు, ఆమె సార్ తెలుగుదేశం పక్కన ఇక్కడ నిలబడి సార్. ఆమె ఎక్కడ భేదవాళ్ళను అనేది ఎవరికి తెలుసు సార్. ఆమె ఇతను ఇంతకుముందు నుండి క్యాండిడేట్ తిరిగినాడు సార్. 15 ఏళ్ళ నుండి తిరుగుతున్నాడు ఆయన. నిలబడి 10 రాజ్యంలో ఉన్నటువంటి తిరిగి చేసినాడు, అట్లా చేసినాడు. పక్కా ఉంది ముస్లిమ్స్ ఇక్కడ. అయితే కాంగ్రెస్ జెండా కడపలో ఎగరబోతుంది ఖచ్చితంగా, 100% పక్కా. ఈ కడప జిల్లాకు సంబంధించి 3 పార్టీలు హోరాహోరీగా ఉన్నాయంటున్నారు కదా, టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ. ఈ మూడిట్లోన ఏది రాబోతుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ఏనా? మరి కాంగ్రెస్ కూడా హోరాహోరీగా ఉందంటున్నారు. ఉంది కానీ రాదంటారా? సీఎం పదవిలో ఎవరు కూర్చుంటే ప్రజలకి మేలు జరుగుతుందని 100% మీరు నమ్ముతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారేనా? మీరు ఆయనగా ఓటేస్తారా? అవును, ఖచ్చితంగా. సరే, మీరు ఆయనకు ఓటేసే ముందు మీకు ఆయన చేసిన ఏ పనైనా చేస్తున్నారు మీరు? రోడ్లు, హాస్పిటల్, ఎడ్యుకేషన్ అంతా, పిల్లలకి అమ్మఒడి, ట్యాబ్లు, పిల్లలు చదువుకోవడానికి క్లాసులు అంతా బాగానే ఉంది. అంతా సీఎం. టీడీపీకి ఈ కడపలో ఎందుకు మైనస్ అవుతుంది? ఎందుకు వ్యతిరేకత వస్తుంది? టీడీపీకి అంత సీన్ లేదు కడపలో గెలిచడానికి. లేదంటారా? మరి కాంగ్రెస్ ఉంది, ఉందా? పక్కా 50-50 ఉంది ఇద్దరికి. సార్ మీ పేరు? పఠాన్ సయ్యద్ ఖాన్. ఈ కడపకి సంబంధించి ఏ పార్టీ గెలవబోతుంది అంటారు? చెప్పలేమండి, 3 పార్టీలు హోరాహోరీగా ఉంది. ఏదేదండి? తెలుగుదేశము, కాంగ్రెస్, వైసీపీ 3 హోరాహోరీగా ఉన్నాయి. మూడిట్లో ఏది రావచ్చు మీ అనుకూలం? అప్పుడే అంచనా ఎప్పుడు చెప్పలేమండి. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ హోరాహోరీగా ఉన్నారు. ఎవరైనా రావచ్చు లాస్ట్ మూమెంట్లో 3 పార్టీల్లో. సీఎం సీటు ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం సీటు జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు ఆయనకి ఓటేసే ముందు మీకు గుర్తొచ్చే ఆయన చేసిన పని ఏదంటారు? ఉంది, అమ్మ ఒడి ఉంది, పింఛన్లు ఉన్నాయి, ఇల్లు ఇచ్చినారు ప్రజలకి, స్థలాలు ఇచ్చినారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ
ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. దేవుని ద్వారా ఉన్నాయి మంచి స్కీమ్లు ఉండాలి. దేవుని ద్వారా ఆయన వల్ల ప్రజల క్షేమంగానే ఉంది. అంటే ఆయన వస్తే ఇంకా బాగుంటుంది అంటారా? ఇంకా బాగుండు. కడప మొత్తం డెవలప్ అయిపోతుంది. ఒకవేళ వైసీపీకి గెలిస్తే ఎన్ని ఓట్ల తేడాతో గెలుస్తుంది అంటారు? అదే అంత ఎక్కువ మెజారిటీ రాదండి ఈసారి. ముందు రాగా మెజారిటీ రాదు. ఈసారి హోరాహోరీ ఉంది కాబట్టి ఒకవేళ వైసీపీ గెలిచినా కూడా అంత మెజారిటీ రాదు. గెలుపైతే తథ్యం. గెలుపు తథ్యం. కడపకు సంబంధించి ఏ పార్టీ గెలవబోతుంది అంటారు? టీడీపీనా, వైసీపీనా, కాంగ్రెసా? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశమా? సీఎం సీట్లో ఎవరుంటే ప్రజలకి న్యాయం జరుగుతుంది అంటారు? 100% చంద్రబాబు నాయుడు ఉంటే న్యాయం జరుగుతుంది. న్యాయం జరుగుతుందా? ఆయన అంటే మీరు ఆయనకు ఓటేస్తాను అంటున్నారు కదా, ఏ పని ఆయన చేసింది నచ్చి మీరు ఓటేస్తామంటున్నారు? ఆయన విజన్ ఉన్న వ్యక్తి. భవిష్యత్తును గురించి, రాష్ట్ర అభివృద్ధి కోసము ఆయన ఎన్ని రకాలుగా ఆలోచించాలో ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకుంటాడు. అది గతంలో మనం చూసాం. లాస్ట్ 2019 ఎలక్షన్లో ఆయన చేసిన కొన్ని చిన్న పొరపాట్ల వలన ఆయనకు ప్రతికూలంగా నేను ఓట్లు వేయడమే కాకుండా వైఎస్ఆర్సీపీకి వేరే వాళ్ళతో కూడా ఓట్లు వేయించాను. వేసిన తర్వాత ఒక్కసారి అని జీవితంలో మర్చిపోలేని దెబ్బేసాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే దెబ్బేసే వాళ్ళు కాదు, అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి. దానికోసం టీడీపీనే బలపరుస్తాను. నాకు తెలిసిన అందరి చేత కూడా టీడీపీకి ఓటు వేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కూడా చాలా హోరాహోరీగా ఉందంటున్నారు కదా, ఆ విషయమే ఏమంటారు మీరు? సార్, వైఎస్ఆర్సీపీని పిల్ల కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ని తల్లి కాంగ్రెస్ అంటారు. రెండు ఒకే జాతికి వచ్చినవి. దాని గురించి కాంగ్రెస్ గురించి కూడా మాకంత పాజిటివ్ ఒపీనియన్ లేదు. ఈ షర్మిల గారి ప్రభావం ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్న వ్యక్తులు వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళారు. ఈ వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి మళ్ళీ కాంగ్రెస్కు డైవర్ట్ అవుతారు. ఖచ్చితంగా షర్మిల రావడం వల్ల వైఎస్ఆర్సీపీకి ఎఫెక్ట్ వస్తుంది. అంతేనా? అంతే. సరే, ఈ కడపకు సంబంధించి ఏ పార్టీ గెలవబోతుంది అంటారు? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుందా? అంటే ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ 3 ఉన్నాయి. 3 కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు. కాంగ్రెస్ సార్. మరి సీఎం సీట్లో ఎవరు కూర్చుంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటారు? జగన్ ఉంటేనే మేలు. జగన్ ఉంటేనే మేలా? ఆయనకు ఓటేస్తా అంటున్నారు కదా, ఆయన చేసిన పనుల్లో ఏది నచ్చి ఓటేస్తున్నారు మీరు? ఆయన బిల్డింగ్ ఇచ్చినాడు, ఈ అన్నీ ఇచ్చినాడు కాబట్టి. కాంగ్రెస్కి వైఎస్ఆర్సీపీకి మధ్య హోరాహోరీ నడుస్తుంది కదా, ఎంత టఫ్ ఉండబోతుంది? జగనే వస్తాడు సార్. జగనే. ప్రజెంట్ ఈ కడపకు సంబంధించి ఏ పార్టీ గెలవబోతుంది? నాకైతే జగన్ వస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ప్రజలకి బాగా ఎవరు చేస్తున్నారు అందరికీ తెలుసు కదా. చంద్రబాబు నాయుడు చేసినాడో లేదో మనకు తెలియదు, చేయలే. ఎందుకంటే ఇప్పుడు ఇతను చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి అతను చేస్తా అని చెప్తున్నాడు. ముందు అప్పటి నుంచి ఎందుకు చేయలే? 14 సంవత్సరాలు చేసినాడు కదా, అప్పటి నుంచి చాలా కదా. ఈ కడపలోన కాంగ్రెస్ కూడా మంచి ఊపు పైన ఉంది, మేము సైతం గెలుస్తామని చెప్పేసి వాళ్ళు అంటా అన్నారు. గెలిచిన తర్వాత ఎవరైనా పట్టించుకుంటారా? ఇప్పుడు చెప్తున్నారు ఓకే, గెలిచిన తర్వాత ఇప్పుడు ఇన్ని పథకాలు చెప్తున్నారు కదా, అమ్మఒడి కానీ ఏమైనా కానీ పింఛన్ కానీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కానీ ఇక్కడ అంతా బాగా చేస్తున్నారు. ఇది వాళ్ళు చెప్పిన తర్వాత ఇట్లా చేస్తామని గ్యారంటీ ఇవ్వగలరా? అది మేము చెప్పేది. సీఎం సీట్లో ఎవరు ఉండబోతున్నారు అనుకుంటున్నారు? నేనైతే జగన్మోహన్ రెడ్డి అనుకుంటాను. పక్కా నా గ్యారంటీ. ఓకే, ఆయనకి ఓటేస్తామని మీరు అనుకుంటున్నారు కదా, ఆయన చేసిన పనులలోన ఏది బాగా మీకు నచ్చింది అంటారు? నేను హాస్పిటల్లో 14 రోజులు ఉన్నాను. డెలివరీ కేసుకి పోయినా, అక్కడే ఉన్నా ఆటో పెట్టుకుని. నేనే 14 రోజులు. నాకైతే బాగా చేసిన అన్న. పిల్లోడు పుట్టినాడు, ప్రాబ్లం ఏం రాలేదు. ఇప్పుడు పిల్లోడికి 10 నెలలు. పిల్లోడికి మళ్ళీ అది ఏంది 6,000 వచ్చింది నా. మళ్ళీ ఆరోగ్యశ్రీకి అంతా ఏం ప్రాబ్లం ఏం లేదు. హాస్పిటల్లో బాగా చేసినారు నా. 14 దాని గురించి మళ్ళీ ఇది అమ్మఒడి ఇస్తున్నారు, పింఛను పేదోళ్ళకి పింఛను ఇస్తున్నారు. దాని గురించి నేను జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నాను.